తర్వాత గురూజీ ఒక హెల్త్ ప్రాబ్లం ఉండి ఒకవేళ ఏదైనా ఇష్యూ ఉండి దాన్ని అధిగమించాలి అని అనుకున్నప్పుడు స్ట్రాంగ్గా ఉన్నా ఎక్కడో ఒక దగ్గర కొంచెం లాగ్ అవుతూ ఉంటాము. అది మేబీ కొంచెం మేజర్ కావచ్చు, సిచ్యువేషన్ చాలా క్రిటికలే ఉండొచ్చు, బట్ గెటిన్ అవ్వాలి అని మనం దృఢంగా ఉన్నా కొన్నిసార్లు తెలియకుండానే వీక్ అవుతూ ఉంటారు జనరల్గా. దానికి ఏంటి ఎలా అవుతుంటారమ్మా? ఎందుకంటే ఇందాక మనం జాతకం చూసినప్పుడు మీ దాంట్లో కూడా కాంబినేషన్ ఉంది యాక్చువల్గా. అయితే నేను చెప్తాను మీకు. నేను ఈ హెల్త్ ఇష్యూస్ తగ్గాలంటే మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితుంది. అందరికీ అప్లై, మీకు నాకు కదా, అందరికీ అప్లై. మనం ఏదో తప్పు చేస్తాం కాబట్టి ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తుంది. నాకు కూడా వచ్చింది, ఒక 8 years బ్యాక్ సయాటికా వచ్చింది. బట్ నాకు అది మళ్ళీ నేను కొన్ని చేసుకొని దాని తర్వాత 1 dayలో తగ్గిపోయింది. ఆశ్చర్యకరంగా హోమియోపతి డాక్టర్ గారు 1 dayలో తగ్గిపోయింది. ఆ రోజు మా అమ్మవారిని ప్రార్థించుకున్న ఆ రోజు, అమ్మ ఏమిటి నాకు ఈ రోగం అని. అంటే హెల్త్ ఇష్యూ అది ఏంటంటే ఇంకా అట్లా మంచం మీద కూర్చొని పడుకునేవాడిని అంతే. ఇట్లా క్లాసెస్ చెప్పేటప్పుడు మాత్రం సండే ఒక పెయిన్ కిల్లర్ వేసుకొని లెగ్స్ వెళ్ళి చెప్పేవాడిని. నరకం అనుభవించా 1 month. కాకపోతే నేను ఇంకప్పుడు ఒకరోజు కూర్చొని తలుచుకున్నా, మా మదర్ని తలుచుకున్నా, మా అమ్మవారిని తలుచుకున్నా కాసేపు. అమ్మ ఏమిటి నాకు ఏంటిది భరించలేకపోతున్నా అనుకున్నాను కదా. నేనేం చేస్తాను, మా ఇంట్లో ఒక ఫ్రెండ్ వచ్చాడు. అప్పుడు అతను ఒక ముస్లిం యాక్చువల్గా చెప్పాలంటే. ఫ్రెండ్గా ఉండేవాడు, మా ఇంటికి అప్పుడప్పుడు వస్తుండేవాడు. 2-3 రోజులు ఉండి కూడా వెళ్ళేవాడు ఆయన. అప్పుడు అతన్ని ఉండి మీరు ఒకసారి స్వయం పాకం ఇద్దాం తీసుకెళ్ళి, నేను బైక్ నడిపిస్తాను, ఎట్లా ఒకట్లా కిందకి వెళ్తాను, మీరు వెనకతలు కూర్చొని పట్టుకోండి, తీసుకెళ్ళి ఇచ్చేద్దాం, టెంపుల్లో ఇచ్చేద్దాం. బైక్ తీసి అతను వెనకతలు కూర్చొని వెళ్తే ఇంకా టెంపుల్ తెరవాలి, 5:30 అవుతుంది కానీ ఇంకా తెరవాలి టెంపుల్. సరే అని అలా రౌండ్ యూటర్న్ తీసుకొని ఇంకో దగ్గర ఉంటారమ్మ, కొంతమంది బ్రాహ్మణ్స్ కూర్చుంటారు అక్కడ, వాళ్ళకి ఇవ్వాలి దానం, స్వయం పాకం అని పితృదేవతలకి ఇస్తారు. మనసులో తలుచుకున్నాను కదా మదర్ని, ఇవ్వాలనిపించింది. వెంటనే ఎందుకో ఇస్తే నాకు సంథింగ్ ఎందుకో ఆ ఫీల్ అనిపించింది. అక్కడికి వెళ్తే వాళ్ళు లేరు, అంతట్లో బైక్ ఆగిపోయింది, పెట్రోల్ అయిపోయింది. నేనేం చేశానంటే, ఏమంటే ఇప్పుడు నేను కాళ్ళు నొక్కుంది కదా, నేను నడవలేను ఇప్పుడు, ఇంకా ఇక్కడ కూర్చుంటా నేను. ఇక్కడ ఎవరో వస్తారు మళ్ళీ తీసుకునేవాళ్ళు, వాళ్ళకి ఇచ్చేసి ఇక్కడే కూర్చుంటా, మీరు బాటిల్తో పెట్రోల్ తీసుకురండి, అంతలో ఇక్కడ కూర్చుంటాను. ఆయన ఇలా వెళ్ళగానే ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. అయ్యా నేను మా మదర్కి ఇద్దాం అనుకున్నా, ఎవరు కనపడలేదు, మీరు కనబడ్డారు లక్కీగా, ఆయనకి దక్షిణ అదంతా ఇచ్చేసా, దండం పెట్టుకున్నా, కూర్చున్నా రాయి మీద. ఎదురుగానే హోమియోపతి డాక్టర్. అప్పటిదాకా నేను అదే ఏరియాలో ఉంటే కానీ అక్కడ హోమియోపతి క్లినిక్ ఉందనుకున్నది, కాన్సన్ట్రేషన్ వెళ్ళలే. సరే, నా చార్ట్లో చంద్రుడు శుక్ర నక్షత్రం మీద ఉన్నాడు, అంటే వీనస్ అండ్ మూన్ కాంబినేషన్ ఉంటే హోమియోపతి బాగా పనిచేస్తుంది. స్ట్రైక్ అయింది వెంటనే నాకు. అప్పటిదాకా నాకు ఎందుకో స్ట్రైక్ అవ్వలేదు నాకు. అరే నా చార్ట్లో శుక్రచంద్రుల సంబంధం ఉంది కదా, దెన్ వై నాట్, నేను ఎందుకు ట్రై చేయకూడదు హోమియోపతి అనిపించి, అప్పుడే ఆ 1 week నుంచి నాకు ఒక ఫ్రెండ్ అంటూ ఉండేవాడు, హోమియోపతి ట్రై చేయొచ్చు కదా. నాకు అప్పటి వరకు అసలు హోమియోపతి మీద 0 interest అమ్మ. అదేదో కాలయాపన ఏదో వేసుకుంటూ ఉంటారు జనాలు, పెద్ద పని చేయదని నా ఫీలింగ్, నిజంగా ఫీలింగ్, బ్లండర్ ఫీలింగ్ నాకు అది. సరే ఎందుకో నాకు అనిపించింది, అతను అంటున్నాడు కాంబినేషన్ ఉంది కదా, ఎందుకు ట్రై చేయకూడదు, అమ్మవారు పంపించిందేమో నన్ను. నేను లోపలికి వెళ్ళాను. వాళ్ళు షట్టర్ తీసి కూర్చొని డాక్టర్ గారు వస్తారన్నారు. డాక్టర్ గారు వచ్చారు, అన్నీ అడిగారు. ఆయన నేను ఇన్ని క్వశ్చన్స్ వేస్తున్నారంటే మీకు మెర్క్యూరీ కేతు ఏమైనా కాంబినేషన్ ఉందా అని అడిగాను. ఎందుకు అడుగుతున్నారని, నేను ఒక ఆస్ట్రాలజర్ని అండి, ఫలానా అంటే సరే ఫైనల్ ఒక మెడిసిన్ జస్ట్ 3 చుక్కలు వేసారు మా నోట్లో, వేసి సమ్ టాబ్లెట్స్ ఇచ్చారు, తగ్గిపోతుంది లేదు. నెక్స్ట్ డే తగ్గిపోయింది నాకు. మిరాకిల్. అప్పుడు అనిపించింది ఎంత మిరాకిల్ జరిగింది. నేను ఇంట్లో నుంచి బయలుదేరి శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ గనక టెంపుల్ తెరిచి ఉంటే అక్కడ ఇచ్చేసి ఇంటికి వచ్చేసేవాడిని, హోమియోపతి వెళ్ళేవాడిని కాదు. లేదా అక్కడి నుంచి నేను ఆ పురోహితులు ఉండే ప్రదేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళకి ఇచ్చేసి బండి ఆగకపోయినా ఇంటికి వచ్చేసేవాడిని. శివాలయంలో తెరవకపోవడం ఏమిటి, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు లేకపోవడం ఏమిటి, అక్కడ బండి ఆగిపోవడం ఏమిటి, నేను అక్కడ కూర్చోవడం ఏమిటి, కూర్చున్నప్పుడు ఆ షట్టర్ తెరవడం ఏమిటి, ఇదంతా కూడా మరి భగవత్ శక్తే కదా. ఎట్లా తీసుకెళ్తుంది? ఇట్లాంటివి నాకు కొన్ని 100 జరిగాయి. అయితే నిత్యము గనక ఎవరైనా హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నట్లయితే ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మష నాశిని అయి నమః చేసుకోవాలి. ఇది కనుక చేసుకోగలిగితే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉండవు. నేను మొన్న కూడా ఏదో ఛానల్లో చెప్పాను, ఒక తులసి గ్లాస్లో వాటర్ ఒక 11 తులసి ఆకులు వేసుకొని కలుపుకొని ఇంకో గ్లాస్ తీసుకొని
ఈ ఉద్ధరణతో తీసి ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః అని వేసుకున్నట్లయితే ఇలాగ ఈ గ్లాస్లో వాటర్ని ఇలా మంత్రం చదువుతూ వేస్తే ఆ నీరు కనుక మీరు తాగినట్లయితే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు. ఓకే. 100% ఉండవు. అదీ కాకుండా మీరు తినేటప్పుడు ఏదైనా ఫుడ్ తీసుకునేటప్పుడు క్రీమ్ అచ్యుత అనంత గోవింద అనుకుంటూ తినండి. అది అనుకుంటూ తింటూ ఉండండి. మీకు తిన్న ఫుడ్ ఏదైతే ఉందో ఔషధంగా మారుతుంది. 100% ఔషధంగా మారుతుంది. ఇంకోటి మెడిసిన్స్ వాడే మెడిసిన్స్ కూడా ఉత్తర ఈశాన్యంలో పెట్టాలి ఇంట్లో. ఈశాన్యము ఉత్తరానికి మధ్యలో ఉత్తర ఈశాన్యం అంటారు. ఉత్తర ఈశాన్యం హృదయే ఔషధాత్ కార్యేతు అనేటువంటి దాని శ్లోకం. ఓకే. అక్కడ పెట్టినట్లయితే ఇంకా మీకు హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గుతాయి. కూర్చోవడం కూడా కాస్త ఉత్తర ఈశాన్యంలోకి చేరేసుకుని కూర్చోవడం ఇమ్యూనిటీని పెంచే ప్లేస్ అంటారు దాన్ని. అక్కడ ఒక చిన్న సింహం బొమ్మ పెట్టడం అక్కడ ఇంటి సెంటర్ని చూసేలాగా ఇవన్నీ కూడా హెల్త్ని మంచి పెంచుతుంది. అట్లాగే అక్కడ సింహం బొమ్మ ఉంటే లీడర్ అవుతారు కూడా వాళ్ళు. ఓకే. రాజకీయ నాయకులు పెట్టుకోమని చెప్తా వాళ్ళు రాజకీయంగా రాణించడానికి. ఓకే గురూజీ, ఇంకా జనరల్గా నామ్కి అంటే చాలా మందికి ఆస్ట్రాలజర్గా ఏ లెటర్ ఎస్ లెటర్ కొన్ని లెటర్ స్పెసిఫిక్ అంటే బాగా స్పెషల్గా చెప్తూ ఉంటారు. అసలు ఎలా ఉంటుంది దాని గురించి నాకు చెప్తారు? నాకు దాని గురించి అసలు ఏమీ తెలియదు, కానీ వింటూ ఉంటాను. ఇప్పుడు అఖిల్ అని కానీ అర్జున్ అని కానీ అలా కొన్ని నేమ్స్ వస్తూ ఉంటాయి కామన్గా. సో ఏంటి వాటితో ఎలా పాజిటివ్ అండ్ నిజంగా ఆ లెటర్ వల్ల వస్తుంది ఏదైనా పాజిటివ్నెస్? తప్పకుండా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జాతకమే. మీరు ఏ సమయంలో పుట్టారు, మీకు ఏ గ్రహాలు బలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు బలహీనంగా ఉన్నాయి అది మిమ్మల్ని రూల్ చేస్తుంది. సెకండరీ వాస్తు రూల్ చేస్తుంది. ఇది లెటర్ అనేటువంటిది తర్వాత వచ్చేటువంటి దాంట్లోకి వస్తుంది. ఎందుకంటే అమ్మ చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు మోడీ అనే పేరు ఉన్న వాళ్ళందరూ పిఎం అయిపోవాలిగా, జగన్ అని పిఎం పేరున్న వాళ్ళందరూ మరి సీఎంలు అయిపోవాలిగా. మన ఇప్పుడు కేటీఆర్ కానీ కేసీఆర్ కావచ్చు, ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు రేవంత్ వాళ్ళందరూ సీఎంలు అయిపోవాలి. మరి ఎందుకు కావట్లేదు? ఒక్క పేరులోనే అంత మహిమ ఉంటుంది కావట్లే. బికాజ్ ఆఫ్ వాళ్ళ పర్సనల్ చార్ట్లో యోగం ఉంటుంది. మరి పేరు పనిచేయదా? న్యూమరాలజీ అంటారు, ఆస్ట్రో న్యూమరాలజీ అంటారు, అంటే కొంత పనిచేస్తుంది. ఏ అనే అక్షరం ఉంది సూర్యుడికి సంబంధించిన లెటర్, అది సన్ రిలేటెడ్ క్వాలిటీలు వాళ్ళకి పనిచేస్తాయి. లేదా 1వ తేదీ పుట్టారు మీరు, ఉదాహరణకి 1వ నెంబరు కానీ లేకపోతే 10వ నెంబర్ కానీ 19వ నెంబర్ కానీ 28వ నెంబర్ కానీ, ఈ 3 1వ నెంబర్కి సంబంధం. ఇందులో వేరియేషన్స్ ఉంటాయి, మీరు చూడొచ్చు. కావాలంటే 1వ తేదీలో ఎవరైనా పుట్టారు, వాళ్ళ డిగ్నిఫైడ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి కొంచెం వంగడానికి అంటే బెండ్ అవ్వడానికి ఇష్టపడరు వాళ్ళు. ఎస్ నేను ఇట్లాగే ఉంటా అంటారు. 1లో పుడితే కనుక. 10లో పుట్టాడు ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. బికాస్ ఆఫ్ 1 ఈజ్ ది సన్, 0 ఈజ్ రాహు, 1 తర్వాత వచ్చే 0 ఈజ్ రాహు. అలా కాకుండా కొంతమంది 19లో పుడతారమ్మ, వాళ్ళు ఇంకా అంటే ఏంటి మార్స్ అండ్ సన్ కాంబినేషన్. అంటే వాళ్ళ తత్వాన్ని మాత్రం చెప్తుంది, జీవితం మొత్తం మార్చదు అది. వాళ్ళ తత్వాన్ని మాత్రం చెప్తుంది, వాళ్ళ నేచర్ని చెప్తుంది నెంబర్ ఎప్పుడు కూడా. అంటే డిగ్నిఫైడ్ నేచర్తో పాటు ఇంకొంచెం గొడవ పడే తత్వం కూడా ఉంటుంది 19 నెంబర్కి. 28 అనుకోండి, డిగ్నిఫైడ్ నేచర్తో పాటు అతి మంచితనం ఉంటుంది. 28 నెంబర్ వాళ్ళు తొందరగా మోసపోతుంటారు కూడా. అట్లా ఒక నెంబర్, వాళ్ళు పుట్టిన నెంబర్ బర్త్ నెంబర్ అండ్ డెస్టినీ నెంబర్ అంటారమ్మా. అంటే వీళ్ళకి 30 ఇయర్స్ లోపల 35 ఇయర్స్ లోపల వీళ్ళు పుట్టిన డేట్ వాళ్ళ నేచర్ని డిసైడ్ చేస్తుంది. 30 దాటిన తర్వాత డెస్టినీ నెంబర్ అంటారు. అంటే ఏంటంటే వాళ్ళ పుట్టిన డేటు, మంత్ అండ్ ఇయర్, ఈ మూడింటిని కూడితే వచ్చేటువంటి నెంబర్ ఈజ్ డెస్టినీ నెంబర్. అంటే 1వ తేదీ 1వ నెల ఏమైంది, 2 అయింది. 2000 సంవత్సరంలో పుట్టాడు అంటే 2 + 2 4 అయింది. మొత్తం చెప్తే 0కి వాల్యూ లేవు. అంటే 4 డెస్టినీ నెంబర్, 1 ఈజ్ ది బర్త్ నెంబర్. అంటే స్టార్టింగ్లో పుట్టినప్పటి నుంచి 30 ఇయర్స్ వరకు ఒక సిస్టమేటిక్గా ఉన్న వ్యక్తి దాని తర్వాత విదేశాలకు వెళ్ళడము, లేకపోతే రకరకాలుగా మార్పులు వస్తాయి ఆయనకి, లైఫ్లో చేంజ్ చాలా ఎక్కువ వస్తుంది. అట్లా బర్త్ అండ్ డెస్టినీ నెంబర్ ద్వారా వాళ్ళ లైఫ్లో చేంజింగ్ చెప్తుంది, వాళ్ళ తత్వం చెప్తుంది. వాళ్ళ బర్త్ నెంబర్కి వాళ్ళ పేరుని ఎలా సెట్ చేసుకోవాలో చెప్తుంది. కానీ కేవలం పేరు వల్ల వాళ్ళ జీవితం మొత్తం మారిపోదు, ఇది డ్యామ్ షూర్గా చెప్పొచ్చు. ఎందుకంటే అలా అయితే మన అందరము కూడా ఏ పేరు గల వాళ్ళు బాగున్నారు అదే పేరు పెట్టుకుంటాం కదా, ఒకే పేరు ఉంటుంది అందరికి. ఇంకేం, డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, టైమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, గ్రహాల స్థితి ఖచ్చితంగా చూడాలి, వాస్తు ఉండాలి. ఇది సెకండరీ. థర్డ్ ఆప్షన్లోకి వస్తుంది. ఇదే పూర్తిగా రూల్ చేసేటట్టయితే ఇంకేంటమ్మా. కాకపోతే కొంతమందికి ఏమవుతుందంటే లక్కీగా అప్పుడే దశ మారుతుంది, అప్పుడే పేరు మార్చుకుంటాడు.
డైరెక్ట్ నాకు పేరు మార్చుకోవడం వల్ల మార్పు వచ్చేసింది. ఓకే ఓకే. అట్లా సో దాంతోపాటు ఇది కూడా ఖచ్చితంగా ఉండాలి అంటారు. ఉండాలి. ఇప్పుడు ఒకతను ఇట్లాగే నాతో అన్నారు, రెహమాన్కి ముందు పేరు దిలీప్ కుమార్ కదా, రెహమాన్ మార్చుకున్నాక మరి అద్భుతంగా వెళ్ళాడు కనుక నేను అన్నా నువ్వు మార్చుకొని చూడు మరి ఒకసారి, నువ్వు రెహమాన్ అని మార్చుకొని చూడు, నీకు మార్పు వస్తుందా? రావాలని రూల్ లేదు, ఎందుకంటే ఆయనకి దశమారు ఉంటుంది, ఆయన బర్త్ డేట్కి పేరు సెట్ అయి ఉంటుంది, అందరికీ ఒక పేరు పెట్టుకుంటే రాదు. ఆయన కష్టపడ్డాడు కూడా, ఊరికనే ఆయన పేరు మార్చుకుని అందరూ పోయి ఆఫర్స్ ఏమి ఇవ్వాలి. ఆయన మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది, రెహమాన్ మ్యూజిక్ ఇన్డెప్త్గా ఎంత బాగుంటుంది అసలు. మనం ఆ మ్యూజిక్లో మునిగి తేలుతాం. ఆయన అంత కష్టపడ్డాడు, ఆ కష్టాన్ని చూడాలి. నువ్వు ఎంతసేపు పేరు మార్చుకున్నాడు అయిపోయాడని కాదు, అని ఎంత కష్టపడ్డాడు, ఎంత మ్యూజిక్ ఇచ్చాడు, అసలు రెవల్యూషన్ తీసుకొచ్చాడు మ్యూజిక్లో. ఆ థాట్ ఉందా నీకు? పేరు మార్చుకోవడం కాదు, ఆయనకుండే థాట్ నీకు ఉందా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్, థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంకా చాలా ఉన్నాయి మిమ్మల్ని అడగాల్సినవి, అసలు ఇది నెవర్ ఎండింగ్ సబ్జెక్ట్ అని చెప్పాలి, ఎందుకంటే చాలా క్వశ్చన్స్ మా దగ్గర ఉన్నాయి. బట్ ఎస్, ఆఫ్ కోర్స్ ఖచ్చితంగా మళ్ళీ మనం కలవాలి, కలిసి ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గురూజీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లైక్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ మాకు గెయిన్ చేశారు. మీరు కూడా మంచి ప్రశ్నలు అడిగారమ్మా, ప్రేక్షకులకు ఉపయోగపడేటువంటి ప్రశ్నలు. శ్రీమాత్రే నమః. సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV. టాప్ తెలుగు టీవీ.